చాలా సింపుల్ మెథడ్‌లో నేను మీకు ఈరోజు క్యాబేజీ తర్వాత పెసరపప్పు కర్రీ అయితే చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం క్యాబేజీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు 2 కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ ముక్కలు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పుతో పాటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకొని కొంచెం కలిపెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే పెసరపప్పు ఉడకాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని పెసరపప్పు కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. మంచిగా సిమ్‌లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇంట్లో కొంచెము జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం సేపు మగ్గించుకొని దించుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను రైస్ కూడా పెట్టాను, గుడ్లు కూడా పెట్టేసాను, కర్రీ కూడా అయిపోయిందనమాట. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే సూపర్ టేస్టీగా ఉండే క్యాబేజీ పెసరపప్పు కర్రీ అనేది రెడీ అవుతుందండి. వీడియో